ఓషో గారు ఎన్లైట్మెంట్ అనే బుక్లో లవ్ గురించి చెప్పారు. అదేంటంటే మిమ్మల్ని ఎవరైతే 100% లవ్ చేస్తారో సో వారే మిమ్మల్ని 100% హేట్ కూడా చేయగలరు. అంటే ఏంటంటే ఇక్కడ వారు టోటాలిటీలో ఉంటారు, ఏం చేసినా కంప్లీట్గా చేస్తారన్నట్లు. సో మనం ఎప్పుడైతే వాళ్ళు లవ్ చేసినప్పుడు ఎంటర్టైన్ అయ్యి వాళ్ళు హేట్ చేస్తున్నప్పుడు అవాయిడ్ చేయకుండా దాన్ని కూడా యాక్సెప్ట్ చేసి వాళ్ళని లవ్ చేసినట్లయితే అప్పుడు మాత్రమే మీది స్వచ్ఛమైన ప్రేమ అవుతుందనేసి చెప్పారు. సో ఇది ఎలా ఉంటుందంటే లవ్ అనేది కంప్లీట్గా ఉన్నా కూడా అది బోర్ కొడుతుంది. సో కొద్దిసేపు హేట్ ఉండాలి అండ్ కొద్దిసేపు లవ్ కూడా ఉండాలి, అప్పుడే ఆ సర్కిల్ అనేది ఫినిష్ అవుతుంది అనేసి చెప్పారు. సో ఇది ఎలా ఉంటుందంటే ఒకే కాయిన్కి ఒకవైపు లవ్ ఉంటే ఇంకొక వైపు హేట్ ఉన్నట్లు. సో లవ్ని మాత్రమే కాకుండా హేట్ని కూడా యాక్సెప్ట్ చేసి స్టిల్ యు ఆర్ లవింగ్ ద సేమ్ పర్సన్ అయితే అప్పుడు యు ఆర్ ద ట్రూ లవర్ అనేసి చెప్పారు. సో ప్రేమ అంటే ఓన్లీ ఇద్దరు లవర్స్ మధ్యనే కాకుండా సిబ్లింగ్స్ మధ్య ఉంటుంది, ఫ్రెండ్స్ మధ్య ఉంటుంది, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉంటుంది. సో లవ్ అనేది ఓన్లీ లవ్ మాత్రమే కాదు, దానికి ఆనుకొని ఇంకోవైపు సేమ్ అంతే హేట్ కూడా ఉంటుంది అని